నమస్తే, వెల్కమ్ టు Politent హెల్త్. ఫ్రోజన్ షోల్డర్. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? అసలు ఎందుకు వస్తుంది? ఎమర్జెన్సీ టైంలో న్యాచురోపతి ద్వారా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్యను ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ SA కుమార్, న్యాచురోపతి స్పెషలిస్ట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది సార్? ఫ్రోజన్ షోల్డర్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ద డయాబెటీస్. ఎక్కువ మందికి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కు నేను చూశాను, వాళ్ళకు ఫ్రోజన్ షోల్డర్ ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఓకే. అండ్ అనదర్ థింగ్ లైక్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్. అండ్ డైలీ బేసిస్లో సపోజ్ మీకు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ లేదు, చాలా లగ్జూరియస్ లైఫ్ మీరు మెయింటైన్ చేస్తున్నారు, లేకపోతే సపోజ్ యు ఆర్ కంప్లీట్లీ ఇంటూ ద సిట్టింగ్ జాబ్, లైక్ మేబీ యు ఆర్ ఇంటూ ఐటీ సెక్టర్. ఓకే, మీరు ఐటీ ప్రొఫెషనల్ అయితే ఎలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకు ఫ్రోజన్ షోల్డర్స్ వచ్చేస్తాయి అన్నమాట. బట్ అక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఫ్రూట్స్ ఇంటేక్. ఇన్కేస్ డైలీ బేసిస్లో మీరు ఫ్రూట్స్ ఎంత తినాల్సింది అంత మీరు తినటం లేదు, ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ఫ్రోజన్ షోల్డర్స్. ఓకే. అండ్ దీనిలో ఇంకో కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటంటే, ఒకటి స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, టెన్షన్ ఎక్కువగా, ఎప్పుడు సపోజ్ ఎక్కువగా టెన్షన్ తీసుకొని మీరు పెరుగుతున్నారు, చాలా స్ట్రెస్లో ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో నార్మల్గా ఈ కార్టిసోల్ లెవెల్ చాలా ఎక్కువగా డెవలప్ అయిపోతుంది. కార్టిసోల్ లెవెల్ ఎప్పుడైనా సరే డెవలప్ అయితే అప్పుడు మనకు స్కిన్కు కూడా అఫెక్ట్ చేస్తాయి. అండ్ సైమల్టేనియస్లీ ఇట్ విల్ అఫెక్ట్స్ ద కార్టిలేజ్ ఇన్ ద జాయింట్స్ ఇన్ ద బాడీ. మేబీ కార్టిలేజ్ ఇన్ దిస్ పార్ట్, మేబీ కార్టిలేజ్ ఇన్ దిస్ పార్ట్, మేబీ ఇన్ ద నీ జాయింట్ ఆర్ మేబీ షోల్డర్ జాయింట్స్, ఆర్ విచ్ మేబీ మీకు నియర్ దట్ సర్వైకల్ రీజన్. ఓకే. సో ఈ టైపు ప్రాబ్లమ్స్కి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే యువర్ ఫుడ్ హ్యాబిట్ అండ్ యువర్ లైఫ్ స్టైల్. ఓకే. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డయాబెటీస్, దెన్ డయాబెటీస్లో కొన్ని మెడిసిన్స్ మనం తగ్గించి న్యాచురల్ లైఫ్ స్టైల్కి వచ్చి డయాబెటీస్కు మేనేజ్ చేశారంటే మోస్ట్ ప్రాబ్లీ మీకు ఫ్రోజన్ షోల్డర్స్ ఉండవు. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, సపోజ్ లెట్ us say యు ఆర్ ఆల్వేస్ లివింగ్ అండర్ ద స్ట్రెస్. స్ట్రెస్ మీరు ఏదో ఒక విధానంగా మీరు స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీరు ట్రై చేశారు, ఎక్కువగా టెన్షన్ మీరు తీసుకోవడం లేదంటే అక్కడి నుంచి కూడా మీకు అగైన్ కొంచెం రిలీఫ్ రావడం మొదలు పెడతాయి. ఓకే. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే, లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఏమవుతుందంటే కొన్ని హ్యాపీ హార్మోన్స్ మనకు సిక్రెషన్ జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఈ హ్యాపీ హార్మోన్స్ ఏం చేస్తాయి, మనకు హెల్తీగా ఉంచుతాయి. ఓకే. మేబీ యువర్ స్కిన్, మేబీ యువర్ ఆర్గాన్స్, మేబీ యువర్ డిఫరెంట్ జాయింట్స్ ఇన్ ద బాడీ. సో ఇది అన్నీ హెల్తీగా ఉండాలంటే మనకు హ్యాపీ హార్మోన్స్ చాలా చాలా అవసరం అన్నమాట. ఓకే. అండ్ ఈ హ్యాపీ హార్మోన్స్ మనకు ఎక్కడి నుంచి వస్తాయి? సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, మీకు హ్యాపీ హార్మోన్స్ ఉండవు మీ బాడీలో. యూ విల్ గెట్ వెరీ రేర్లీ. sometimes you may get happy hormones. So that is not enough. Okay. So అందుకే ప్రతి ఒక్క విషయంలో మనం ఈ టైప్ మనం ఆలోచిస్తే అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క మూమెంట్ యూ మస్ట్ ఎంజాయ్ ఇన్ ద లైఫ్. ఎస్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ జాబ్ యూ ఆర్ డూయింగ్, వాట్ ఎవర్ యూ ఆర్ ఈటింగ్, అదర్వైజ్ wherever you are going, if you are happy yourself, that means you are the winner. ఎవ్రీ మూమెంట్ లో మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, స్ట్రెస్ లేకుండా ఉండడానికి. ఎస్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల యాక్చువల్లీ సగం ప్రాబ్లం మన హ్యూమన్ బాడీలో రావడానికి అదే కారణం అన్నమాట. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కాకుండా చేసుకుంటున్నాం. ఎస్. అండ్ ఎప్పుడైనా సరే సపోజ్ మీకు స్ట్రెస్ హార్మోన్ బాగా జనరేట్ అయింది అనుకో మీ బాడీలో, ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న హ్యాపీ హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి, డోమినేట్ చేసేస్తాయి. అది స్ట్రెస్ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ ని డామినేట్ చేస్తాయి. లెట్ us talk about cortisol. Cortisol is a stress hormone. Adrenaline is a stress hormone. సో ఈ కార్టిసోల్ అండ్ అడ్రెనాలిన్ ఎప్పుడైనా సరే మన బాడీలో రిలీజ్ అయిందంటే ఆటోమేటికల్ ఏమవుతుందంటే విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ మీకు అగైన్ హ్యాపీ హార్మోన్స్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే.
సో అంత ఇంపార్టెన్స్ అనమాట. సో ఫుల్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ మూవింగ్ విత్ ద హార్మోన్స్ ఓన్లీ. సో హ్యాపీ హార్మోన్స్ ఒకరికి డైలీ బేసిస్లో జనరేట్ అవ్వాలి అంటే ఒకరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అండ్ ప్రతి ఒక్క దానిలో మనం సంతోషంగా ఉండాలి అనమాట. See, for the example, I'll tell you, suppose, let us say, I am having some food, daily basis. Food తింటున్నా బట్ నాకు సంతోషం లేదు. I don't like that food. Okay. If you think in that way and you are eating that food, then మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ జనరేట్ కాదు. బట్ సేమ్ థింగ్, సపోజ్ వాట్ ఎవర్ ఫుడ్ యూ హ్యావ్, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ దట్ ఫుడ్ విత్ ఎ హ్యాపీ మూడ్, ఓకే, maybe nothing is there in your house, but some sort of fruits are there, and once you are taking that fruits, you are feeling happy. Whatever fruits, okay. So if you are eating that, you are feeling happy. That means your happy hormone is generated in your body. Okay. So these are the food, maybe some sort of fruits, otherwise maybe sweets. Some people they like sweets. Sometimes they like hot items. Okay. So depends upon the personality. కొంతమంది స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ తినాలనిపిస్తుంది, క్రేవింగ్స్ ఎక్కువ అనిపిస్తాయంటే మీరు అన్నట్టుగా హ్యాపీ హార్మోన్స్ కోసమే క్రేవింగ్స్ వస్తాయంటారా? No, that sort of craving comes due to the excessive insulin release in the body. ఎప్పుడైనా ఇన్సులిన్ ఆల్సో ఇట్స్ వన్ ఆఫ్ ద హార్మోన్. సో ఎప్పుడైనా సరే మన బాడీలో ఎక్సెసివ్గా ఇన్సులిన్ బాగా రిలీజ్ అయిందంటే ద పర్సన్ విల్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఎప్పుడైనా సరే మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు వచ్చేసారంటే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ craving for the food. Some sort of food I want. If I'm not eating food, I'll become weak. I don't feel energetic. So you'll feel in that way. So appudu em cheyalante, like you are going for some sort of food, you want to eat something, some sort of food is required. Atla untadi. Even na clinic kuda vastaru kontamanది, వచ్చి కూర్చుంటారు అక్కడ, కూర్చొని within 5 to 10 minutes they'll remove some sort of mixture packet. సార్ 1 minute సార్ అని స్టార్ట్ చేస్తారు. సో దాట్ ఆల్సో హ్యాపెన్స్. ఓకే, అండ్ మీన్స్ దే కెనాట్ టాలరేట్ ద హంగర్. సో వాళ్ళకు అది అంటే ఆకలి ఎంత ఆకలి ఉంటుంది అంటే దే కెనాట్ ఈవెన్ టాక్, ఆ టైప్ సిచ్యువేషన్కు వాళ్ళు వచ్చేస్తారు. సో దట్ ఈస్ డ్యూ టు ద ఎక్సెసివ్ ఇన్సులిన్ రిలీజ్ ఇన్ ద బాడీ. సో యూల్ హ్యావ్ టు చెక్ యువర్ ఇన్సులిన్ లెవెల్. ఇఫ్ యువర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇట్స్ లెస్ దెన్ 6, then only you should think that you are all right. If it is more than 6, that means you are not up to the mark. You will have to take care and you will have to think about your food. You will have to think about your lifestyle. You should take the proper correction in your food habit. Then only everything will become all right. Okay, so these are the things. But I'll tell you one thing, like our topic was frozen shoulder. Frozen shoulder ku meeru naturally baga cheyalante very very important thing is the fruits intake. Fruits intake daily basis లో మీ బాడీ వెయిట్ బట్టి మీరు ఫ్రూట్స్ తినాలి. ఇఫ్ యువర్ బాడీ వెయిట్ ఇస్ లెట్ us say 50 kg, you must eat minimum 500 grams fruits per day. And it should be taken in the empty stomach. Empty stomach లో మీరు తినాలి. ఏ ఫ్రూట్స్ అయినా పర్వాలేదు, ఎనీ ఫ్రూట్స్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, సో బట్ క్వాంటిటీ ఇట్స్ ఇంపార్టెంట్. అక్కడ క్వాంటిటీ అంతవరకు మీరు తీసుకుంటే మీకు అక్కడ హార్మోన్ సిక్రేషన్ కూడా జరుగుతుంది. బికాజ్ whatever items is growing under the sunlight, okay, it has got a very higher quantity of hormones. Okay, so whenever we are taking that natural hormones to our body, automatically ఏమవుతుందంటే మీకు హార్మోన్ లెవెల్ కూడా డెవలప్ అయిపోతుంది, మంచి హ్యాపీ హార్మోన్స్ మీకు డెవలప్ అవుతుంది ఫ్రూట్స్ ద్వారా. అండ్ కొలాజన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఐటమ్ which we are not getting from any sort of normal processed food. Means processed food in the sense idli, vada, dosa, or maybe meals, or maybe chapati, or whatever you are eating in the night. Okay. So ఈ ఫుడ్లు మనకు హార్మోన్స్ కూడా ఉండవు యాక్చువల్గా, అండ్ కొలాజన్స్ అసలు ఉండవు, ఇట్స్ కంప్లీట్లీ జీరో. సో అక్కడ ఏమవుతుంది, లైక్ వెన్ వీఆర్ ఈటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ మనకు హార్మోన్ సిక్రేషన్ ఉండదు ఎక్కువ, అండ్ అదే టైంలో మనకు కొలాజన్ లెవెల్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. సో కొలాజన్ లెవెల్ మనకు పెరగాలంటే మనం డైలీ బేసిస్లో మన బాడీ వెయిట్ బట్టి మనం ఫ్రూట్స్ తినాలి. సో దాట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ టు క్యూర్ ద cartilage in the joints, to cure the frozen shoulder, to cure your cervical spondylitis, to cure your even back pain.
సో ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఇట్ హెల్ప్స్ లైక్ ఎనీథింగ్. కానీ చాలా మంది ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకుంటారు సార్. ఫిజియోథెరపీ చేయించుకుంటారు, బట్ అది ఎట్లా ఉంటుంది అంటే లైక్ మీరు బంబూ ట్రీ చూసారా, స్మాల్ చిన్నది బంబూ ట్రీ, ఓకే చూసారు కదా. బ్యాంబూ ట్రీ మీరు సపోజ్ దీనిలో మీరు పెట్టేశారు, ఓకే బ్యాంబూ ట్రీ మీరు దీనిలో పెడితే ఆటోమేటికలీ రూట్ ద్వారా ఈ వాటర్ నుంచి వాళ్ళకు అన్నీ వచ్చేస్తుంది, అంటే కరెక్ట్ వాళ్ళకు ఏదేది కావాలి వచ్చేస్తుంది కాబట్టి అది బ్రతుకుతుంది, ఓకేనా. మీరు బ్యాంబూ ట్రీ నుంచి సపోజ్ ఈ వాటర్ తీసేశారు, ఈ పాట్ తీసేశారంటే ఓన్లీ బ్యాంబూ ట్రీ మీరు ఒక ప్లేస్లో పెట్టేశారంటే అది ఈవెన్ సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ దే, ఓకే. సో అందుకని అక్కడ ఏంటంటే వీ మస్ట్ థింక్ ఆఫ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఓకే. సో ఈ ఫిజియోథెరపీ కానీ లేకపోతే టేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మెడికేషన్ ఇట్ విల్ నాట్ క్యూర్ ద ఫ్రోజన్ షోల్డర్ అట్ ఆల్, నెవర్. ఈవెన్ ఇప్పుడు మీరు పెయిన్ కిల్లర్ తీసుకుంటే కొన్ని రోజు మీకు పెయిన్ తగ్గిపోయింది, లేకపోతే మీకు సపోజ్ నార్మల్గా కొన్ని రోజు మీరు ఫిజియోథెరపీ చేస్తే కొంచెం రిలీఫ్ వచ్చేసింది, బట్ దట్ ఈస్ నాట్ ద క్యూర్. యూ షుడ్ థింక్ ఆఫ్ ద క్యూర్. యాక్చువల్లీ క్యూర్ పరంగా మనం ఆలోచిస్తే యువర్ లైఫ్ స్టైల్, యువర్ ఫుడ్ హ్యాబిట్, యువర్ డైలీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఓకే. అండ్ స్ట్రెస్ హార్మోన్ జనరేట్ అవ్వడానికి అనదర్ రీజన్ ఈజ్ యువర్ B12 డెఫిషియన్సీ. B12 డెఫిషియన్సీ మీ బాడీలో ఎప్పటికీ ఉంటుంది, అండ్ B12 డెఫిషియన్సీకు మీరు రికవర్ చేయలేకపోతున్నారు, సరిగా మెడిసిన్ తీసుకోలేకపోతున్నారు, లేకపోతే యు ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్ విచ్ కవర్స్ ద B12 డెఫిషియన్సీ. ఈవెన్ దానివల్ల కూడా మీకు స్ట్రెస్ హార్మోన్ ఆటోమేటికలీ జనరేట్ అవుతుంది మీ బాడీలో, అండ్ ఇట్ విల్ డ్యామేజ్ ద ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. ఓకే, B12 డెఫిషియన్సీ వల్ల కూడా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, ఓకే. బికాస్ ఎప్పుడైనా సరే మనకు B12 డెఫిషియన్సీ ఉంటే మన శరీరంలో ఏమవుతుందంటే హోమోసిస్టిన్ పెరిగిపోతాయి ఆటోమేటికలీ. సో దట్ ఇస్ ద ఆటోమేటిక్ ప్రాసెస్ ఆఫ్ ద బాడీ. సో అక్కడ ఏమవుతుంది, పర్సన్స్ మే గెట్ డిప్రెషన్, దే మే గెట్ ద సివియర్ జాయింట్ పెయిన్స్, అండ్ ఈవెన్ దో సమ్ టైమ్స్ దే మే గెట్ హార్ట్ అటాక్, ఇలా కూడా జరగడం అవకాశం ఉంది. సో అందుకని ఈ ఫ్రోజన్ షోల్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ లేకపోతే ఏమవుతుందంటే మనకు సర్వైవల్ కష్టం అయిపోతాయి, ఓకే. సో దీనిలో నేను ఒక చిన్న టిప్స్ ఇప్పుడు చూపిస్తాను, ఓకే. ఈ టిప్స్కు మీరు ఇంట్లో పాటించండి, పాటిస్తే ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ టిప్స్. అండ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ, సపోజ్ మీకు ఇప్పుడు వరకు కొంచెం నార్మలైజ్ అయి ఉంది, పెయిన్ ఎక్కువ లేదు, you are moving yourself, you are doing your own work, everything is well, you are eating well, you are sleeping well, you are moving well, everything is going on. But suddenly suppose night puta kaani day time lo kaani meeku pain is aggravated like anything, and chaala aggravate ayipoyina tarvata you are unable to move your hands like this, okay, lekapothe బెనకల్ కానీ ముందు కానీ తీసుకురావడానికి మీకు కష్టం అయిపోతుంది, అండ్ చెయ్యి ఎత్తలేకపోతున్నారు పైకి, దెన్ సర్వైవల్ కష్టం కదా. సపోజ్ లెట్ us say you are going to the bathroom, బాత్రూమ్లో మీరు బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయాలి, లోపలికి వెళ్ళాలి. సపోజ్ యు ఆర్ నాట్ అబుల్ టు ఓపెన్ ద డోర్ బికాస్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్, ఇక్కడ మీకు స్టిఫ్నెస్ ఉంది, మీరు ఓపెన్ చేయలేకపోతున్నారు, మీకు డైలీ సర్వైవల్ కష్టం అయిపోతుంది. నిన్న ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు, వాళ్ళకు ఎట్లా ఉందంటే లైక్ యూరిక్ యాసిడ్ ఇస్ డెవలప్ లైక్ ఎనీథింగ్, ఓకే. సో హీ వాజ్ టెలింగ్ దట్ దెర్ ఇస్ నో మచ్ పెయిన్, బట్ స్వెల్లింగ్ ఇస్ డెవలప్ ఆన్ ద లెగ్. పెయిన్ లేదు కానీ స్వెల్లింగ్ ఉంది, బాగా డెవలప్ అయిపోయింది, స్వెల్లింగ్ బాగా డెవలప్ అయింది లెగ్లో. సో అక్కడ ఏమైందంటే లైక్ అతను షూ వేసుకోవడానికి ఇప్పుడు కష్టం అవుతుంది, ఎవ్రీడే హీ యూస్ టు వేర్ షూస్, స్వెల్లింగ్ ఉంది, షూ వేసుకోవడం కష్టం అవుతుంది, వేసుకోలేకపోతున్నాడు. హీజ్ ఏ ముస్లిం పర్సన్, సో హీ నార్మల్లీ he does namaz on daily basis. నమాజ్లో కూర్చోడానికి వాళ్ళకి కష్టం అయిపోతుంది. సో డిస్కంఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ డిస్కంఫర్ట్ మనకు రాకూడదు అంటే డయట్ ప్యాటర్న్ అండ్ అవర్ లైఫ్ స్టైల్ హెల్ప్స్ లైక్ ఎనీథింగ్. సో దాట్ విల్ హెల్ప్ టు క్యూర్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్. ఓకే, ఇప్పుడు మీరు ఫ్రోజన్ షోల్డర్కి టిప్స్ చెప్తానన్నారు కదా. యా, అంటే ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ రావడానికి గల కారణం ఏంటి, మెయిన్ కాజ్ తెలుసుకుని దానికి టిప్ చెప్తారా, లేకపోతే ఎవరైనా కూడా? నో, దిస్ టిప్స్ దిస్ ఇస్ ఎమర్జెన్సీ టిప్స్. యా, ఇట్ కెనాట్ క్యూర్, బట్ ఇట్ ఎమర్జెన్సీ పర్పస్ మీకు పెయిన్ తగ్గించుకోవడానికి, అప్పుడు మీకు హ్యాండ్ మూమెంట్ కరెక్ట్ పొజిషన్ కు తీసుకురావడానికి, పెయిన్ అక్కడ తగ్గడానికి ఈ టిప్స్ యూస్ఫుల్ అన్నమాట.
Okay. This could be used for frozen shoulder ఎవ్రీ నౌ అండ్ దెన్. ఎప్పుడైనా మీకు ఎక్కువ నొప్పి అనిపిస్తే మీరు ఇది చేయించవచ్చు. ఇంట్లో వాళ్ళతో ఎవరో ఒకరితో మీరు చేయించవచ్చు. చేస్తే మీకు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. బట్ అక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే లైక్ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందని రూట్ కాజ్ మనం తీసుకొని ట్రీట్మెంట్ చేస్తేనే పూర్తిగా తగ్గడం తప్ప దీని ద్వారా పూర్తిగా తగ్గదు. బట్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇన్ ద నేచురోపతి. ఓకే, సో ఇది నేను చూపిస్తాను ఇప్పుడు. చూపిస్తే సో ఎవరైనా సరే ఆ టైప్ పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళ ఇది పాటిస్తే వాళ్ళకు డైలీ పాటిస్తే డైలీ తగ్గుతాయి వాళ్ళకి. ఓకే, అండ్ దే విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్. అప్పటికప్పుడు వాళ్ళకు పెయిన్ తగ్గుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ అండ్ నౌ ఐ విల్ షో యూ. ఇవి చేసుకుంటూ కూడా మీరు చెప్పినట్టుగా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉంటే అది ఆటోమేటికలీ క్యూర్ అవుతుంది. అండ్ దే ఆర్ యాక్చువల్లీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నౌ డేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ 90% పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ డయాబెటీస్. సో ఎలాంటి వాళ్ళు 90% పీపుల్కు ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇన్ కేస్ డయాబెటీస్ ఉంటే మీరు షుగర్ లెవెల్ నార్మల్ చేయడం చాలా చాలా అవసరం అనమాట. సో షుగర్ లెవెల్ ఇంకేస్ మీకు నార్మల్ అవ్వలేదంటే మీకు పెయిన్ తగ్గడం కూడా కష్టం అవుతుంది. అంటే ఇన్ కేస్ మీరు పెయిన్ కిల్లర్ తీసుకున్నా లేకపోతే మీరు ఫిజియోథెరపీ చేయించినా లేకపోతే నేను చెప్పిన టిప్స్ మీరు యూజ్ చేసినా ఇది అన్నీ చేసినా సరే అప్పటికప్పుడు కొంచెం తగ్గుతాయి, తర్వాత మళ్ళీ వచ్చేస్తాయి. సో డయాబెటీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ షుగర్ లెవెల్ చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డయాబెటీస్ డెఫినెట్లీ మీరు డయాబెటీస్కు కేర్ తీసుకుంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ ఆటోమేటికల్లీ తగ్గుతుంది. యా, థ్యాంక్ యూ. Actually, this is one type of emergency treatment for the frozen shoulder. సో ఎవరికైనా సరే ఇంట్లో మనకు ఫ్రోజన్ షోల్డర్ ఉంది అనుకోండి, ఈ టిప్స్ మీరు ఎమర్జెన్సీగా యూజ్ చేసి మీ పెయిన్ మీరు తగ్గించుకోవచ్చు. అండ్ ఎక్కడ మనకు ఉన్న మసిల్స్ బాగా రిలాక్స్ అయిపోతుంది అండ్ మీకు నొప్పి కూడా తగ్గిపోతుంది. అండ్ నొప్పి తగ్గడానికి మీకు స్పెషల్గా మీరు మెడికల్ స్టోర్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చి దీనిలో మీరు వాడినా సరే కూడా మీకు నొప్పి తగ్గదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ టిప్స్ మీరు యూజ్ చేయండి విదౌట్ ఎనీ మెడికేషన్, విదౌట్ ఎనీ సెట్ ఆఫ్ ఎనీ అదర్ ఫిజియోథెరపీ. మీరు దీని ద్వారా కూడా అప్పటికప్పుడు విదిన్ ఏ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం మీకు ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ తగ్గుతుంది. ఓకే, సో మీరు కరెక్ట్లీ ఇక్కడ చూడండి, నేను ఎలా చేస్తాను చూడండి. మీ ఇంట్లో ఎవరికైనా సరే మీరు దగ్గర పెట్టుకొని మీరు ఎట్లా చేయించవచ్చు. సో చేస్తే మీకు డెఫినెట్గా ఈ పెయిన్ అప్పటికప్పుడు రిలీఫ్ వస్తుంది. ఓకే, సో నౌ ఐ విల్ షో యూ. ఇప్పుడు చూడండి, సపోజ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉంది అనుకోండి, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఎక్కడి నుంచి సర్వైకల్ రీజన్ నుంచి ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఈ స్పైనల్ కార్డ్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. అండ్ ఈ పార్ట్ నుంచి ఎక్కడ వరకు మీరు తీసుకోవాలి. ఓకే, సో నౌ ఐఎమ్ డూయింగ్ ఇట్, మీరు జస్ట్ చూడండి. ఓకే, సో ఫస్ట్ ఎలా తీసుకోవాలి, ఎలా. ఓకే, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఎలా చేసిన తర్వాత మళ్ళీ ఎలా తీసుకోవాలి ఈ పార్ట్కు, ఎలా వేరియబుల్ కండిషన్లో మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇటు సైడు ఎట్లా తీసుకోండి, ఎట్లా. ఓకే, సో లైక్ దిస్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆటోమేటికలీ విదిన్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైమ్, జస్ట్ యూ కెన్ డూ ఇట్ ఫర్ 3 to 5 minutes. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ 1 minute మీరు గ్యాప్ ఇచ్చి ఈ టైప్ మీరు చేయండి. సో డెఫినెట్గా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అండ్ పెయిన్ డెఫినెట్గా అప్పటికప్పుడు తగ్గుతుంది అన్నమాట. ఓకే, సో జస్ట్ డూ ఇట్. యూ కెన్ ప్రాక్టీస్ 2 times అట్ హోమ్. డైలీ బేసిస్లో మీరు 2 times ఇది చేస్తే మీకు 100 to 100% పెయిన్ రిలీఫ్ అప్పటికప్పుడు వచ్చేస్తుంది. మీరు జస్ట్ చేయించండి. జస్ట్ యూ కెన్ పుట్ ఆన్ ద కమెంట్ బాక్స్ లైక్ హౌ యు ఆర్ ఫీలింగ్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఫర్ ద ఫ్రోజన్ షోల్డర్. థ్యాంక్ యూ. ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, అండ్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.